ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 25వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ద్వాదశి ఫిబ్రవరి 24వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1:45 నుండి ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:47 వరకు. తదుపరి తిథి బహుళపక్షం త్రయోదశి ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:47 నుండి ఫిబ్రవరి 26వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:08 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఫిబ్రవరి 24వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:59 నుండి ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:30 వరకు. తదుపరి నక్షత్రం శ్రవణం ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:30 నుండి ఫిబ్రవరి 26వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:23 వరకు. కరణం తైతుల ఫిబ్రవరి 24వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:22 నుండి ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:47 వరకు. గరజి ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:47 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:03 వరకు. పణజి ఫిబ్రవరి 25వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:03 నుండి ఫిబ్రవరి 26వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:08 వరకు. వారము మంగళవారము. ఈరోజు ప్రదోష వ్రతము. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:50 వరకు. యమగండ కాలము ఉదయం 9:34 నుండి 11:02 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:46 వరకు. తదుపరి రాత్రి 11:14 నుండి 12:04 వరకు. వర్జ్యము రాత్రి 10:19 నుండి 11:50 వరకు. అభిజిత్ ముహూర్తాల మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి 5:51 వరకు. సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయము ఫిబ్రవరి 25వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:27 చంద్రాస్తమయము అదే రోజు మధ్యాహ్నం 3:45 సూర్యరాశి కుంభరాశి. జన్మరాశి చంద్రుడు మకర రాశిలో ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక చిన్నపాటి విషయంలో కుటుంబంలో గొడవలు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యంలో కూడా హెచ్చుతగులుగా ఉంటుంది. శరీరంలో కొంత బలహీనంగా అనిపిస్తుంది. ఆలోచనలను మరియు దినచర్యను సానుకూలంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలి. ఇప్పటికే పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ క్రమబద్ధమైన దినచర్యను అలవాటు చేసుకుంటూ సాత్వికమైన ఆహారాన్ని, త్వరగా అరిగిపోయే ఆహార పదార్థాలని తీసుకోండి. ఎక్కువగా మంచినీరును త్రాగండి. పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనండి. అనవసరమైన డబ్బు ఖర్చు వలన కూడా మీకు ఆందోళన ఉంటుంది. ఈరోజు కొన్ని కుటుంబ వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా కూడా మీ మనసు కొంచెం కలవరపడవచ్చు. స్నేహితులతో కలిసి పార్టీలు మొదలగునవి నిర్వహించుకోండి. దీనివలన మీ మనసులో జరుగుతున్న ఉద్రిక్తతల నుండి కూడా మీరు చాలా వరకు ఉపశమనం పొందుతారు. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులు ఈరోజు మీకు ఎదురయ్యే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. మీ ప్రశాంతతకు ఇబ్బంది కలిగించే మనుషులకు కూడా దూరంగా ఉండండి. భావోద్వేగ పరంగా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకండి. మీలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన డబ్బు కూడా ఖర్చు చేయడం వలన మీరు కొంత ఆందోళనకు గురవుతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు వృషభ రాశి వారికి ఈరోజు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. చిన్నపిల్లలు ఈరోజు మీకు కొన్ని అభ్యర్థనలు చేసుకుంటారు.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక మతపరమైన ప్రదేశానికి సందర్శించాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కుటుంబ వివాదాల కారణంగా కొంచెం మీ మనసు కలవరపడే అవకాశాలు కనపడుతున్నాయి. దీనివలన మీరు మీ పని పట్ల తక్కువగా మొగ్గు చూపుతారు. స్నేహితులతో కలిసి కొంత సమయాన్ని గడపడం వలన మీ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశివారు ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసుకునేటందుకే ప్లాన్ చేసుకుంటారు. మీ పనిలో మీ జీవిత భాగస్వామి తన పూర్తి మద్దతును మీకు అందిస్తారు. కొన్ని పనులు మాత్రం కుటుంబం నుండి మద్దతు లేకపోవడం వలన నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో ఒక చిన్న విషయంలో చిన్న సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. యువత చేసే స్నేహం మరింత గాఢమవుతుంది. పరీక్షల్లో సానుకూల ఫలితాలు రాకపోవడం వలన విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతారు. విద్యార్థులు తమ అంచనాలకు అనుగుణంగా ఫలితాలను పొందిన తర్వాత ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటారు. ఇంట్లో బంధువుల సందర్శనలు తరచుగా ఉంటాయి. అనవసరమైన కార్యకలాపాల నుండి మీరు మీ దృష్టిని మరల్చి మీ వ్యాపారాలపై, ఇంటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీరు చేసే నిర్లక్ష్యం కారణంగా లావాదేవీలు, రుణాలు వంటివి చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారికి ఈరోజు తమ పురోగతికి కొన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. అందుకు కష్టపడి పనిచేయడం అవసరం అని కూడా గుర్తుంచుకోవాలి. కెరియర్లో పురోగతి సాధించేటందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ సంబంధిత పనులు కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి ఈరోజు తప్పుడు మార్గాలను, తప్పుడు పనులను చేయకూడదు. అవివాహితులకు మంచి ప్రదేశం నుండి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. త్వరిత పురోగతి కోసం వ్యాపారం మరియు సామాజిక వృత్తాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు ప్రేమలో ముందుకు సాగాలనుకుంటే ఒకరితో ఉన్న ఒక చిన్న సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆ ఒకరు ఎవరనేది మీకే తెలుస్తుంది. ఈరోజు కొంతమంది తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమలో తాము చర్చించుకుంటారు. ఈ రాశివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో మరియు కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్లు చేసేటందుకు మరియు కొంత సమయాన్ని సరదాగా గడిపేటందుకు వెచ్చిస్తారు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజుగానే ఉంటుంది. కాకపోతే ఆరోగ్యంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం నాడు ప్రయాణాదులకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో మంగళవారం నాడు తూర్పు దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.